సినిమా అయితే చాలా బాగుంది భయ్య. ఏంటంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా చూసి వస్తున్నాం ఇప్పుడే. నిజంగా ఏంటంటే ఈ ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని అంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా అన్న. నిజంగా అంజలి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదన్న, పిచ్చి పీక్స్ అసలు. అండ్ సత్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిజంగా కామెడీ విజువల్స్, హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్గా నడుచుకుంటూ వెళ్ళిపోయిందన్న మూవీ. ప్రతి ఒక్కరు చూడండి. మూవీ అయితే ఏంటంటే ఇది ఏంటంటే యాక్చువల్లీ ఇది ఒక చిన్న సినిమానే కావచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆదరించే సినిమా అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, ఇటు మాస్ ఆడియన్స్ కానీ, స్టూడెంట్స్, యూత్ అందరు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు. నిజంగా ఫస్ట్ హాఫ్లో కూడా ఏంటంటే ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు, అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. నిజంగా శివ గారు తీసిన ఈ డైరెక్షన్ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. ఈ వీక్లో వచ్చిన సినిమాలలో అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అని అంటే ఈ గీతాంజలి సినిమా అన్న. హర్రర్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి అంటే హర్రర్ కామెడియన్స్ పెట్టారు అండ్ సీక్వెల్ తీసుకొచ్చారు గీతాంజలికి, ఎలా అనిపించింది? నాకు ఈ సినిమాలో బాగా హైలైట్ అనిపించింది అంటే ఏంటంటే అన్న ప్రతి ఒక్కటి హైలైటే అనిపించినాయి అన్న. ఏంటంటే ఇక్కడ ఏంటంటే అంజలి గారికి ప్లస్ హర్రర్స్కి ఇద్దరికి మధ్యలో తీసిన ఒక సినిమాకి సంబంధించింది కానీ, ఇంకోటి ఆలి గారికి ఆ బొమ్మకు ఇద్దరికి మధ్యలో ఉన్న కామెడీ ఎలివేషన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా నచ్చినాయి. హర్రర్ సినిమాస్ అక్కడ ఏంటంటే హర్రర్ అంటే కొంచెం భయంగా అనిపించింది, కొంచెం కామెడీగా అనిపించింది, కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్గా అనిపించింది. ప్రతి ఒక్కటి అన్ని రకాలుగా అన్ని ఎలిమెంట్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయిందన్న. నిజంగా ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలలో నిజంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సినిమా చూడండి, ఖచ్చితంగా సాటిస్ఫై ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతారు తప్పితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అయితే లేదన్న. సినిమా అయితే నిజంగా ఆడియన్స్ అందరికీ ఫుల్ మీల్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, మాస్ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమా పక్కా ఫుల్ మీల్స్ అన్న. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడండి, థియేటర్కి వచ్చి చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ అన్న. గీతాంజలి సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్న. ఫస్ట్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ మనం ఎంత ఎంజాయ్ చేసాం అప్పట్లో సినిమాలో. మళ్ళీ గీతాంజలి సెకండ్ పార్ట్ 2 వచ్చింది. అసలు నిజంగా పార్ట్ 2 తీసిన కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సినిమాకి. ప్రతి సీన్ మాత్రం ప్రతిది మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం మన కామెడీ, వెన్నెల కిషోర్ది అసలు దయ్యంని పెట్టి సినిమా తీయడం అనేది ఒక బూత్ బంగాళాల ఆ రియల్గా వాళ్ళు కనిపించడం కానీ, అసలు నమ్మకపోవడం, మళ్ళీ దయ్యాలతోటి కామెడీ పెట్టడం కానీ అదొక వెరైటీ తీసిరు. ఆ సినిమా మాత్రం మళ్ళీ ఆ బూత్ బంగాళా నుంచి మళ్ళీ షిఫ్ట్ షిఫ్ట్ చేయకుండా అక్కడ సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకోటి సునీల్ దిగినాక ఇంటర్వ్యూల తర్వాత సునీల్ వస్తాడు. సునీల్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, ఇంకెక్కడ బోర్ అనేది. నిజంగా హీరోయిన్ చాలా యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది ఆమె. నిజంగా న్యాచురల్గా ఒక చాలా సూపర్గా చేసింది. ఇంకోటి మన లాస్ట్ వచ్చే ఆలీ తీసుకుంటే ఒక బొమ్మతోటి ఆలీ వస్తాడు. ఆ బొమ్మ నిజంగా చెప్తున్నా మనం ఒక ఏదైనా ఇక్కడ మ్యూజియం లాగా ఎక్కడైనా బొమ్మ తీసుకొని ఇస్తే ఒక కామెడీగా ఎలా అనిపిస్తుందో ఆలీ పక్కన ఆ బొమ్మ నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ బొమ్మ కూడా ఆ డిజైన్ వాళ్ళు చేసిన బొమ్మ కానీ, డ్రెస్సింగ్ కానీ, ఒక ఫ్రాక్ వేయడం కానీ ఆ బొమ్మకి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. చాలా బాగుంది బొమ్మ. చాలా ఆడియన్స్ నచ్చాం కదా, నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తాను సినిమా కదా. ఎక్కడ నీకు బోర్ అనేది లేదు, ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు. సినిమా మాత్రం సక్సెస్ఫుల్. నిజంగా చెప్తున్నా సెకండ్ పార్ట్ మాత్రం చాలా దుమ్ము లేపేసింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. డైరెక్టర్కి ఒక ప్లస్ పాయింట్ ఇది. మళ్ళీ డైరెక్టర్కి ఇంకోటి నెక్స్ట్ కూడా మంచి ఆఫర్ వస్తుంది సినిమా నుంచి, ఇంకా మంచి పెద్ద స్థాయికి వెళ్తానని మనస్ఫూర్తి కోరుకున్నా. జై గీతాంజలి. ఓకే, కామెడీగా బాగుంది కానీ హర్రర్గా అయితే మాత్రం అంత ఏమీ ఎఫెక్ట్ అనిపించలేదు. సో అంటే సినిమా అంతా కూడా నైట్ మోడ్లో హర్రర్ అంటే దెయ్యాలు వస్తూ ఉంటే కనుక భయపడుతూ ఉంటారు. పగల్లో దెయ్యాలు వస్తే మామూలుగా రంగు వేసుకుని దెయ్యాలు ఆర్టిస్టులు నుంచున్నట్టే ఉంటుంది. సో అదొక్కటే తప్పించి మిగతాదంతా ఓకే. అంటే స్టోరీ కూడా రెగ్యులర్ స్టోరీ అంత. ఆ పార్ట్ 1తో చూసుకుంటే ఏదో బీభత్సంగా అంటే ఇక మామూలు ఎలివేషన్స్ ఉండవేమో, అంటే రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయని అనుకున్నాం. కానీ అదేంటంటే ఆయన కొడుకు పగ తీర్చుకున్నట్టుగా ఒక క్యారెక్టర్ సృష్టించారు. సో మధ్యలో ఈ కృష్ణానగర్ కష్టాలు, ఒక డైరెక్టర్ పడే కష్టాలు, అవసరమైతే కృష్ణానగర్లో డైరెక్టర్లకి ఆత్మలు ఇచ్చినా కూడా సినిమా తీసేస్తారనేది ఒక కాన్సెప్ట్లో చూపించారనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక డైరెక్టర్ పడే కష్టాలు చూపించారు. సెకండ్ హాఫ్ అంతా ఆ ఫస్ట్ పార్ట్లో జరిగిన ఆ పగలు, ఆ ప్రతీకారాలన్నీ చూపించారు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే చిరంజీవి గారికి చాలామంది అభిమానులు ఉన్నారు, విపరీతమైన అభిమానులు ఉన్నారు. కానీ ఇందులో ఆత్మలు కూడా అబ్బని తీయని దెబ్బ అని చెప్పి టీవీలో రాత్రులు సినిమా చూస్తే కానీ ఆత్మలు పడుకో అనమాట. ఆ కాన్సెప్ట్ ఒకటి నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ నెక్స్ట్ పార్ట్ 3 తీస్తే కనుక నిజంగా ఆత్మలు ఇక్కడ పంజాగుట్టలో బంగ్లాలో నిజంగా తిరుగుతున్నాయి. మీకు తెలుసు, యూట్యూబ్లో కొట్టండి. కాస్టింగ్ కాల్స్ నాకు ఇవ్వండి, నేను దెయ్యాలు నేనే పురమాయిస్తాను. కోన వెంకట గారు నిజమైన ఆత్మలు పెడితే కానీ జనాలకి ఎఫెక్ట్ సరిపోవట్లే. ఎందుకంటే ఈ మధ్యన చిన్నపిల్లలు ఎక్కువ హర్రర్ సినిమాలో చూస్తున్నారు, ఎంత ఎఫెక్ట్ ఇచ్చినా కూడా భయపడలేదు అనమాట. నెక్స్ట్ ఇంకొంచెం కావాలి అనిపించింది. సో పార్ట్ 1 కన్నా 2 కొంచెం తగ్గిందని నేను అనుకుంటున్నాను అనమాట.
భయ్యా గీతాంజలి మళ్ళీ వచ్చింది. కోన వెంకట్ గారికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే ఈ రీసెంట్ మూవీస్లో ఏ సినిమా అయినా సీక్వెల్ వస్తుందంటే ఎలాంటి సింక్ లేకుండా ఏదో ఆ స్టోరీని తీయాలి, ఆ సినిమా హిట్ అయింది కదా, హిట్ సిరీస్ కాబట్టి ఇంకొంచెం బ్యాలెన్స్ చేద్దాం అని తీసేవాళ్ళే తప్ప ఒక ప్రాపర్ కంటెంట్ని చూస్ చేసుకొని క్యారెక్టరైజేషన్ సెట్ చేసి చేయడం అనేది చాలా రేర్. బట్ ఈ సినిమాలో ఏంటంటే గీతాంజలి అనే సినిమాకి ప్రాపర్ సీక్వెల్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో చేసిన ప్రతి క్యారెక్టర్ గీతాంజలి నుంచి తీసుకొని అదే క్యారెక్టర్ని పొడిగించి చేయడం అనేది చాలా వేరే లెవెల్. అందులో రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ వల్ల వచ్చిన అంటే హీరోయిన్తో అక్కడ వచ్చిన ప్రాబ్లమ్ని మళ్ళీ వాళ్ళే ఇదే స్టోరీలోకి వచ్చి వాళ్ళు ఎండ్ చేయడం అనేది వేరే లెవెల్ అనిపించింది. ఇందులో ఉన్న ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఏమాత్రం తగ్గలేదన్న. అంటే ఈ మధ్య సత్యరాజేష్ అన్న హీరో అయిపోయారు, శంకర్ బ్రో హీరో అయిపోయాడు, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హీరో అయిపోయారు, అంజలి గారు ఒక స్టార్ హీరోయిన్ లాంటిది. సో వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసి సినిమా తీయడం అనేది వేరే అనిపించింది. ఎక్కడా కామెడీ తగ్గలేదు. మీరు ఎంత నవ్వుకుంటారో అంత భయపెట్టారు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చే పంచ్ లైన్కి ఆ పంచెస్కి ఫుల్ ప్లెడ్జ్డ్గా నవ్వుకుంటామన్న. ఇది చాలామంది గీతాంజలి మళ్ళీ వచ్చిందంటే ఏదో దెయ్యం స్టోరీ అనుకుంటాం. బట్ ఇందులో ఉన్న క్యారెక్టర్ని మనం ఓన్ చేసుకుంటాం. అరే అంటే చెడు పుట్టిన ప్రతి చోట మంచి అనేది కంపల్సరీ ఉంటుంది. చెడు పైన గెలవడానికి మంచి ఎప్పుడు పుడుతూనే ఉంటుందని చూపించడం జరిగింది. ఎందుకంటే పగ నుంచి పగే పుడుతుంది, ప్రేమ నుంచి మళ్ళీ ప్రేమే పుడుతుందని దీని మోటో, సినిమా మోటో. నాకు అది చాలా బాగా అనిపించింది. ఇందులో స్పెషల్గా చెప్పాల్సింది మా సత్య బ్రోది అండ్ సునీల్ అన్నది వేరే లెవెల్ కాంబినేషన్ అన్న. అసలు ఆ కాంబినేషన్ని హిల్లేరియస్గా పండించేశారు. అంటే చాలామంది ఓన్లీ కామెడీ ఉంటుంది, కంటెంట్ ఉండదు, స్టోరీలు ఉండవు కొన్ని సినిమాల్లో. బట్ ఈ సినిమాలో అంటే అన్ని బ్యాలెన్స్డ్గా చాలా క్లియర్గా తీశారు. మ్యూజిక్ ఉంది, సాంగ్స్ ఉంది, ప్రతిదీ చాలా బాగుంది. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, థియేటర్కి రండి, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా చూసి వస్తున్నా. నిజంగా అసలు గీతాంజలి ఫస్ట్ హాఫ్ చూసిన దానికి సెకండ్ హాఫ్ చూసిన దానికి చాలా అంటే చాలా వేరియేషన్ ఉంది. చాలా బాగుంది సినిమా అయితే. నిజంగా దెయ్యాలు పెట్టుకుని అంత కామెడీ చేయడం అనేది అయితే మాత్రం నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థియేటర్లో అసలు లేడీస్ పిల్లలు అయితే మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయట్లా. ఇందులో భయపడడానికి ఏం లేదు, కానీ నవ్వి చచ్చిపోతాం అన్న అలా ఉంది. ఎందుకంటే ఒక సినిమా షూటింగ్ దెయ్యాల కొంపలో చేస్తూ ఉంటే వితౌట్ గ్రాఫిక్స్లో దెయ్యాలు పెట్టుకుని షూటింగ్ చేయడం అనేది వేరే లెవెల్. నిజంగా నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. అండ్ కొన్ని డైలాగ్స్, పంచి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకరి మీద ఒకరు వేసుకునే డైలాగులు అయితే మాత్రం వేరే లెవెల్. అంటే దెయ్యాలతో వీళ్ళ ఫ్రెండ్షిప్, అంటే వాళ్ళ ఆర్టిస్టులు అనుకుని కలిసిపోయి ట్రావెల్ చేయడం, వాళ్ళ జూనియర్ ఆర్టిస్టులుగా ఈ కెమెరామ్యాన్ వీళ్ళ వాడుకోవడం, అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. గీతాంజలి గారు మీరు మళ్ళీ వచ్చారు కాదు, ఎర్రగా తీశారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్తే నిజంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేసే మూవీ అనేది 100% అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఓటీటీలో ఐబొమ్మలో చూద్దాం అనుకోవద్దు, థియేటర్కి వెళ్ళి చూడండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ అంతే సినిమా. సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ.